హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ లైఫ్ అండ్ లివింగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ డే రోజు మేమైతే బయటికి లంచ్కి వెళ్ళాము. అసలు సెలబ్రేట్ ఏం చేసుకోలేదు, ఓన్లీ లంచ్కి అయితే వెళ్ళాము. అసలు మార్నింగ్ నుంచి వాటర్ తప్ప ఏమీ తినలేదు, తాగలేదు. డైరెక్ట్గా లంచ్ చేద్దామని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేమిద్దరం ఫొటోస్ దిగుతుంటే అన్వి అలిగిందనమాట. పిల్లలందరూ ఇంతే కదా. అన్వి అయితే ఇంకా చాలా అసలు అలుగుతుంది, చాలా సేపు వరకు మాట్లాడదు. బ్లాగ్ అన్విత నిన్ను ఎత్తుకుంటారా? కిస్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము, మాతో పాటు మా తమ్ముడు కూడా. అన్వి లొకేషన్ అండ్ మేమైతే ఈ తెలుగు మీడియం అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. మా తమ్ముడు ఇదివరకే వెళ్ళాడని చెప్పి ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ లోపలికైతే వచ్చి కూర్చున్నాము. అన్వి ఇక్కడ కూర్చున్నా సరే తన మనసు అంతా ఈ ఫిషెస్ దగ్గర ఉంది. ఇంకా దింపేసి కాసేపు చూడమని చెప్పాము. కాసేపు కాదు, మేము తింటున్నంతసేపు అక్కడే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి చాలా ఫిషెస్ ఉన్నాయి ప్రియా అని చెప్తుంది నాకు. ఇక్కడ ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పి చాలా మందికి ఒక డౌట్, అన్వి నన్ను ప్రియా అని పిలుస్తుందా అని చెప్పి. తన మూడ్ని బట్టి ఒక్కొక్కసారి ప్రియా అంటుంది, ఒక్కొక్కసారి మమ్మీ అని పిలుస్తుంది. అండ్ ఇక్కడ మెనూ చూడండి ఎన్ని రకాల రెసిపీస్ ఉన్నాయో. ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు నేనైతే రిస్క్ తీసుకోను, మా వాళ్ళకే ఇచ్చేసాను, మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేయండి అని చెప్పి. ఎప్పుడు బయట చికెనే తింటాం కాబట్టి ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ప్రాన్స్ బూందీ ఫ్రై అయితే ఆర్డర్ చేశారు. అలాగే కొర్రమీను ఫిష్ ఫ్రై ఆర్డర్ చేశారు. నేనైతే ఇదివరకు ఎప్పుడు ప్రాన్స్ అయితే తినలేదు, ఆర్డర్ అయితే ఇచ్చాము. చూసావా? అండ్ ఫస్ట్ అయితే ప్రాన్స్ అన్వికి తినిపించాను, ఆ తర్వాత నేను తిన్నాను. నిజంగా అసలు టేస్ట్ ఎంత బాగుందో. నేను ఇంతకుముందు ఎప్పుడు ప్రాన్స్ కర్రీ వండుతాను కానీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. చాలా మంది చెప్పారు నీకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి ప్రాన్స్ కూడా సేమ్ చికెన్ టేస్టే ఉంటుంది, ట్రై చేయని చెప్పి. కానీ ఎప్పుడు తినలేదు. ఇది కొంచెం తినాలనిపించింది, అంటే చూస్తే బాగుందన్నమాట. బూందీ ఫ్రై అనేసరికి టేస్ట్ ఎలా ఉంటుందో అన్న చిన్న క్యూరియాసిటీ. తిన్నాను, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ అన్వికి కూడా చాలా నచ్చింది, ఇద్దరం తినేసామన్నమాట. అంటే అన్వి కూడా తినడం ఫస్ట్ టైం, తనకి చికెన్ అని చెప్పి తినిపించాను. సేమ్ టేస్టే ఉంది కాబట్టి తను కూడా ఏం గుర్తుపట్టలేదు. చెప్పు, నువ్వు ఇప్పుడు తిన్నావు కదా చికెన్, బాగుందా? ఎలా ఉంది? సూపరా? ఇంకా కావాలా? ఇంకా మెయిన్ కోర్స్లో అయితే మా వాళ్ళు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. కొంచెం స్పైసీగా ఉంది కానీ బాగుంది. అండ్ రాగి సంకటికి వీళ్ళు ఇంకో కాంబినేషన్ అయితే ఇచ్చారు, అదే గుత్తి వంకాయ. నాకైతే అసలు తెలియదు గుత్తి వంకాయతో రాగి సంకటి తింటారని. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, కానీ నేనైతే ఈ నాటుకోడితోనే ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా కొంచెం స్పైసీ ఉన్నాయి, మా వాళ్ళు తినలేకపోయారు బిర్యానీ అయితే. వాళ్ళే కాదు, నాకు కూడా ఈ రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు కొంచెం స్పైసీగానే ఉండింది. అండ్ మనం ఎక్కడికి వచ్చినా లాస్ట్ ఇవైతే కంపల్సరీ కదా, నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇంకా ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ యానివర్సరీ అసలు సెలబ్రేట్ చేసుకోవద్దని అనుకున్నాము, అందుకే కేక్ కూడా కట్ చేయలేదు. ఈసారి మా మమ్మీ నాకు స్పెషల్గా యానివర్సరీ కోసం కొనిచ్చింది కాబట్టి కట్టుకున్నాను.
ఆల్రెడీ నేను ఒక షార్ట్లో చెప్పాను ఈ శారీ కట్టుకొని అన్వికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి, కానీ అన్వి రియాక్షన్ చూడండి. సరే సరే ఏం వేసుకోవాలి చెప్పు, ఏం వేసుకోవాలి, నేను చూపి నాకు ఏం వేసుకోవాలా. ఆ డ్రెస్ వేసుకోవాలా? ఎందుకు ఈ చీర బాగాలేదా నాకు? ఎందుకు రానా? వద్దా? ఇప్పేనా తీసేనా? నీకు నచ్చలేదా? నేను నిన్నే సర్ప్రైజ్ చేయాలనుకున్నా. నీకు నచ్చలేదు కదా? అస్సలు నచ్చలేదా? ఆ డ్రెస్ వేసుకోవాలా? సరే డన్. డన్నా డన్నా. అన్వి అసలు ఎందుకో తెలియదు, నేను ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా లేదంటే టీ షర్ట్ కాకుండా వేరే ఏదైనా కుర్తీ వేసుకున్నా, రోజు వేసుకునే టీ షర్ట్స్ కాకుండా ఇంకేదైనా కొత్తగా టీ షర్ట్ వేసుకున్నా ఇట్లాంటి రియాక్షన్ ఇస్తుంది. పై నుంచి కింది వరకు చూస్తుంది, ఏంటి ఇది వేసుకున్నావు అని చెప్పి. వేసుకోవాలా? చాలా హ్యాపీయా? బాయ్ చెప్పేసి. నేనేదో నీ కోసం శారీ కట్టుకొని సర్ప్రైజ్ ఇద్దామంటే నీకేమో శారీ నచ్చలేదా? నీకు ఇట్లా టీ షర్ట్స్ వేసుకుంటేనే ఇష్టమా? నేను చీర కట్టుకుంటే ఇష్టమా, టీ షర్ట్స్ వేసుకుంటే ఇష్టమా? నేను టీ షర్ట్స్ వేసుకుంటే ఎవరికి నచ్చదు నాన్న. నేనే ఇష్టమా నీకు? సరే నీ ఫ్రెండ్ ఎవరు? మరి మమ్మీకి ఫ్రెండ్ ఎవరు? మరి నాకెవరు ఫ్రెండ్? నాన్న. బాయ్ చెప్పేసి ఇంకా. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్ బాయ్. సమాప్తం. టమాటా కాదు, సమాప్తం.